నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో జరుగుతూ ఉన్న దారుణాలు, సంచలనమైన నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయన్నమాట. తాజాగా 20 ఏళ్ల కువైట్ అమ్మాయి మనం చూసుకుంటే కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఒక కువైటీ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. అతడు నన్ను ప్రేమించానని మోసం చేసి నన్ను గర్భవతిని చేశాడని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆరోపించిందనమాట. ప్రస్తుతం వచ్చిన తీర్పు ఏదైతే ఉందో కువైట్లోని ప్రజలు కూడా ఆలోచింపజేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే 20 ఏళ్ల కువైటీ అమ్మాయితో పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతి కావడానికి కారణమయ్యాడన్న ఆరోపణలపైన ఒక కువైటీ పౌరుణ్ణి కువైట్ దోషిగా నిర్ధారించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో క్రిమినల్ కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అదే కేసులో ఆమెపై మోపిన అభియోగాల మేరకు కోర్టు ఆ యొక్క అమ్మాయికి మనం చూసుకుంటే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. విచారణ సమయంలో నిందితుడు కువైట్ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న లాయర్ మనం చూసుకుంటే కానీ నేరానికి సంబంధించిన అంశాలు నిరూపించబడలేదని వాదించారు. నిందితుడు నేరం చేస్తున్నప్పుడు పట్టుబడిన దాఖలాలు లేవని చెప్పేసి తన క్లయింట్ నేరాన్ని నిరూపించే విశ్వసనీయమైన సాక్ష్యాలు కేసు ఫైల్లో లేవని చెప్పి ఆయన కోర్టుకు తెలపడం జరిగిందనమాట. అలాగే నా యొక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో కువైటీ పౌరుడు ఆమెను మానభంగం చేశాడని చెప్పి లైంగికంగా వేధించాడని చెప్పి ఆమె యొక్క గర్భానికి అతనే కారణమని చెప్పేసి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి తడి తరపున లాయర్ అయితే కువైట్లో వాదించడంతో అతని యొక్క వాదనతో కువైట్ కోర్టు ఏకీభవించి అతన్ని నిర్దోషిగా విడుదల చేసి అలాగే ఆమె పైన ఉన్న ఆరోపణలకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. విచారణ ప్రారంభం నుంచి తన క్లయింట్ ఆరోపణను నిరంతరం ఖండిస్తూ వచ్చిన ఆ యొక్క లాయర్ మనం చూసుకుంటే అందువల్ల అతడిని ఆ యొక్క అభియోగం నుంచి నిర్దోషిగా విడుదల చేయాలని చెప్పి డిఫెన్స్ లాయర్ కోర్టును కోరడం జరిగింది. పరస్పర అంగీకారంతోనే వాళ్ళిద్దరూ లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత అతడికి నచ్చకపోవడంతో అతడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ లాయర్ అయితే వాదించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఆమె పైన ఎటువంటి అత్యాచారం జరగలేదు. పరస్పర అంగీకారంతో జరుగుతూ ఉన్న లైంగిక సంబంధం ఏదైతే ఉందో అత్యాచారం కిందికి రాదని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.